ప్రాజెక్టు పూర్తి చేయడం తమ కోరిక అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సత్తుపల్లి మండలం యాతాలకుంట గ్రామంలో సీతారామ ప్రాజెక్టు పనులపై ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీతారామ ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు నీరందించేందుకు తలపెట్టిందన్నారు. ఇప్పటికే 7,000 కోట్లకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించి పనులు పూర్తి చేస్తున్నామన్నారు. యాతాలకుంట టెన్నెల్ పూర్తి అయితే బెత్తుపల్లి లంకసాగర్ కు నీళ్లు అందుతాయని తెలిపారు. యాతాలకుంట టెన్నెల్ ప్రధానమైందని నిత్య పర్యవేక్షణతో అధికారులు పనులు పూర్తి చేయాలంటూ సూచించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులకు ఆటంకం కలగకుండా చూస్తామన్నారు. సీతారామ ప్రాజెక్టు జిల్లా ప్రజల ఆశ ఆకాంక్ష అని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మీ పనులకు ఆటంకం కలగకుండా ఆలస్యం జరగకుండా చూస్తానని చెప్పి విజ్ఞప్తి. ఇప్పుడు ఇక్కడ ఒక రెగ్యులేటర్ ఉంది, ఎన్ఎస్పీ రెగ్యులేటర్ పైన కలుస్తుందా కింద కలుస్తుందా? పైన కలుస్తుంది. ఉభయ జిల్లా సస్యశ్యామలంగా ఉంటే ముఖ్యంగా గిరిజనులు అధిక సాంద్రతతో ఉన్నటువంటి కొత్తగూడెం జిల్లాతో పాటు ఖమ్మం జిల్లా 2 సస్యశ్యామలం అవుతాయి. కాబట్టి దయచేసి అధికారులు ఏజెన్సీలు పట్టుదలతో పనులు పూర్తి చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ప్రభుత్వంలో ఏ చిన్న సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో సీరియస్